ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. మై నేమ్ ఈజ్ సునీల్. నా డౌట్ ఏంటి అంటే, సార్, ఫ్రమ్ యువర్ యుగాంతం బుక్ మీరు నిమ్రోద్ గురించి రాశారు కదా, అది ఎక్కడ బైబిల్లో లేదు కదా, మరి మీరు ఏ సోర్స్ యూజ్ చేసి అది రాశారు? అంటే యుగాంతం బుక్ సరిగ్గా చదవలేదని అర్థం. ఇప్పుడు బ్రదర్ చాలా మన ఐడియాలజీకి కొంచెం వే ఆఫ్ దూరం ఉన్నారు. ప్రప్రథమంగా మర్మము అనగా అర్థం ఏంటి? డైరెక్ట్గా వర్డ్స్లో చెప్పబడదు, కానీ ఆ అర్థం వచ్చేటట్టుగా అనేక స్టేట్మెంట్స్ చేయబడతాయి. అన్ని స్టేట్మెంట్లు దేవుని వాక్యమే కనుక అన్నిటికీ సమాన విలువనిస్తూ అన్నిటి యొక్క అర్థాన్ని అన్వయింపులోనికి, ఇంప్లిమెంటేషన్లోనికి మనం ప్రెస్ చేసినప్పుడు ఒక నూతన సత్యము ప్రత్యక్షపరచబడుతుంది. అది మర్మము. త్రిత్వము అనే మాట బైబిల్లో ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే, ఆయన యేసు కాదు, వేరొక ఆదరణకర్త. యేసు ప్రభు దేవుడే, ఈయన తండ్రి కాదు, ఎందుకంటే తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. తండ్రి అయితే దేవుడు, ఆయనను ఎవరు ప్రశ్నించలేరు కనుక తండ్రి నాకంటే గొప్పవాడన్న యేసు దేవుడే, నేను కాక వేరొక ఆదరణకర్త వస్తాడని చెప్పబడిన పరిశుద్ధాత్మ దేవుడే. కనుక దైవత్రిత్వము, త్రిత్వము, ఏకత్వం అనేది వచ్చింది. కానీ ఈ మాటలు బైబిల్లో ఎగ్జాక్ట్గా ఉండవు. ఆ అర్థం వచ్చేటట్టుగా అనేక స్టేట్మెంట్స్ ఉంటాయి. కనుక ఆ అర్థం వచ్చేటట్టుగా ఉండకుండా డైరెక్ట్గా లిటరల్గా అక్షరాల అదే పదాలు రాశారనుకుంటా, అది మర్మము కాదు. దానికి పరిశోధకుడు అక్కర్లేదు. అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ తెలుసుకోగలుగుతారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, దానికి పరిశోధన అక్కర్లేదు, దేవుడు చేశాడు అంతే. కానీ దాంట్లో గూఢార్థము ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి తీయడానికి పరిశోధకుడు కావాలి, వాడికి ప్రత్యక్షత కావాలి. అట్లాగే యేసుక్రీస్తు ఎలాగో మర్మమో, అబద్ధ క్రీస్తు కూడా ఒక మర్మం. మరి దానికి దారి తీసినటువంటి, ఇప్పుడు వీడు సాతాను కుమారుడు నిమ్రోదు అయి ఉండాలి, ద మోస్ట్ ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకో రీజన్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాను యుగాంతంలో, వారు సరిగ్గా చదవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్త్రీ సంతానము అనే వ్యక్తి ఒక పురుషుడు ఉన్నాడు కదా, మరి అతనితో యుద్ధం చేయడానికి సర్ప సంతానం కూడా ఒక ఇండివిజువల్ ఉండాలి కదా. కనుక ఆ ఇండివిజువల్ ఎవరై ఉంటారు అనేది. తర్వాత నెఫీరులు జీవించిన కాలములో నెఫీరులను కూడా పరిపాలించగలిగిన వీరుడు నిమ్రోదు. నెఫీరులు అంటే 70 అడుగులు ఎత్తుంటారు, ఆమోసు 2:9 ప్రకారం. ఇలాగా అన్ని వచనాలు, దానికి సంబంధించినటువంటి అనేక స్టేట్మెంట్స్ బైబిల్లో నుండి తీసుకొని వాటి క్యుములేటివ్ మీనింగ్ తీసుకొని నిమ్రోద్ ఈజ్ ది బెస్ట్ మోస్ట్ ప్రాబబుల్ పర్సన్ టు బి ది యాంటీ క్రైస్ట్ అనే సంగతి మనం చెప్పేది. అది ఆయన, ఇక అది నేను చెప్పింది ఇప్పుడు 40 ఏళ్ల కిందట చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ నిండా ఉంది, నిమ్రోద్ కమింగ్ బ్యాక్ టు రూల్ ద ఎర్త్ అని ఇంటర్నెట్లోనే ఉంది, వారు చూసుకోవచ్చు. ఇప్పుడు నా అభిప్రాయంతో ఏకీభవించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకులు చాలామంది ఉన్నారు, ఇంటర్నెట్ నిండా ఉంది. నిమ్రోద్ ద కమింగ్ యాంటీ క్రైస్ట్ అని టైప్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, దొరికిపోతుంది. ఓకే సార్.